హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేదిక్ మ్యాథ్స్ టీచర్ అండ్ గవర్నమెంట్ జాబ్స్ ట్రైనర్ నరేందర్ గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్, ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది ప్రిపేర్ అవుతూనే ఉంటారు. అవును. అసలు కమింగ్ టు ఎస్ఎస్సి, ఈ ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? ఓకే మేడం. ఎస్ఎస్సి చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది తక్కువ అవేర్నెస్ ఉంది ఎస్ఎస్సిలో, Yes, yes. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో. అయితే ఏపీ, తెలంగాణ, కేరళ, అదేవిధంగా తమిళనాడు. సో ఎస్ఎస్సి అనేది కొంచెం చాలా రెస్పెక్టెడ్ జాబ్ అనమాట. అసలు ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ అంటే ఏంటిది? ఓకే, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. ఇది మనకి యూపీఎస్సీ బోర్డు లాగానే ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది. యూపీఎస్సీ ఏమో గ్రూప్ ఏ క్యాడర్, గ్రూప్ బి వచ్చేసి మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి. ఓకే. అంటే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది దీనికి. ఎస్ఎస్సిలో ఏ రకాల జాబ్స్ మనకి ఉంటుంది అనేది. సో ఇది మనకి ఒక ప్యారలల్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంటుంది. సో దీంట్లో మనకి చాలా మంచి రెప్యూటెడ్ జాబ్స్ ఉంటుంది. సో మనకి ఫుల్ ఫామ్ అడిగారు కాబట్టి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే. సో అంటే దీనికి వచ్చేసరికి నోటిఫికేషన్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటారు? ఎస్, నోటిఫికేషన్ మనకి అకార్డింగ్ టు క్యాలెండర్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మనకి డిఫరెంట్ ఫార్మాట్లో. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి దాంట్లో పోస్టులు ఉంటుంది. ఒకటి సిజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్, సిఎస్ఎల్ ఇలా ఉంటుంది. అది ఎవ్రీ ఇయర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఆగస్టులో పడవచ్చు, తర్వాత ఏప్రిల్ అన్నా, మే అన్నా, డిపెండ్ ఆన్ ది ఎవ్రీ ఇయర్లో ఈ మంత్ అనే ఉండదు. అటు ఇటు రొటేషన్ కావచ్చు, కానీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరేమో చెప్పారు కదా, ఇందులో సిజిఎల్, సిఎస్ ఎస్. అంటే ఏంటి సార్? అంటే దీంట్లో ఉన్న జాబ్స్ ఆపర్చునిటీస్ ఎస్ మేడం. ఎన్ని ఉన్నాయి ఇందులో? దీంట్లో మనకి ఎస్ఎస్సిలో చాలా రకాల జాబ్స్ ఉంటుంది. ఓకే. ఒకటి మేజర్గా మనకి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా జాబ్స్ ఉన్నది. ఇప్పుడు దీంట్లో మేజర్గా ఫస్ట్ జాబ్ ఏది? సిజిఎల్. అసలు సిజిఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ, దీని క్వాలిఫికేషన్. తర్వాత దాని కింద ఉంటుంది సిహెచ్ఎస్ఎల్, ఓకే, కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్. ఓకే. తర్వాత ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ సర్వీస్. ఓకే. ఇది మనకి 3 మనకి ఎస్ఎస్సిలో మెయిన్. తర్వాత ఫోర్సెస్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్, అంటే మనకి బిఎస్ఎఫ్, జవాన్, మిలిటరీ. దీంట్లో కూడా పోస్టర్స్ ఉంటుంది. సిపిఓ ఉంటుంది దాన్ని. ఎస్ఐ అంటే బిఎస్ఎఫ్ ఎస్ఐ. తర్వాత ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ చేస్తుంది దానికి. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ, తర్వాత మనకి సిఎస్ఎఫ్ ఎస్ఐ. సో ఇట్లా ఐటీబీపీ ఎస్ఐ, ఇది సిపిఓ ఉంటుంది దాన్ని. అదేవిధంగా జీడీ కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీ, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. తర్వాత సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్. ఐటీబీపీ అంటే ఇండో నేపాల్ బార్డర్లో చేయాలి వర్క్. తర్వాత మనకి అస్సాం రైఫిల్స్, అస్సాంలో, ఇవి మిలిటరీకి సంబంధించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే సెలక్షన్ పేజ్. సో ఇట్లా మనకి ఎస్ఎస్సిలో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ మనకి అకార్డింగ్ టు క్వాలిఫికేషన్. ఇప్పుడు డిగ్రీ మీద ఏమో సిజిఎల్, అదేవిధంగా సిపిఓ ఎస్ఐ, ఇది సింప్లీ క్వాలిఫికేషన్ డిగ్రీ గ్రాడ్యుయేషన్. సిహెచ్ఎస్ఎల్ ఉంది మనం, కంబైన్డ్ హైయర్ సెకండరీ, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్. ఓకే. తర్వాత మనకి ఎంటీఎస్, మల్టీ టాస్కింగ్ సర్వీస్. సో అది క్వాలిఫికేషన్ మనకి 10th క్లాస్. సో కేటగిరీ వైజ్ గా డివైడ్. ఇప్పుడు జీడీ కానిస్టేబుల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్. ఓకే. సో ఇట్లా కేటగిరీ వైజ్ గా మనకి పోస్ట్ అండ్ క్వాలిఫికేషన్. కానీ సిలబస్ ఒకటి. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిలబస్ ఒకటి, అన్నిటికీ సిలబస్ ఒకటి. అకార్డింగ్ టు డిపెండ్ ఆన్ ది గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ స్టాండర్డ్ అలా ఉంటుంది. ఇప్పుడు సిలబస్ ఏముంటుంది దీంట్లో మనకి మెయిన్గా కామన్ సిలబస్ ఉంటుంది. ఒకటి మ్యాథ్స్, ఒకటి రీజనింగ్, ఒకటి జిఎస్, ఒకటి ఇంగ్లీష్. ఓకే, ఈ 4 సబ్జెక్ట్ సిలబస్ కామన్. ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి ఎస్ఎస్సిలో, ఇది కామన్ సిలబస్. బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్స్ ని బట్టి మనకి క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ చేయాలి. మేడం. సో అంటే వేకెన్సీస్ వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు మనకి ఎస్ఎస్సి కంప్లీట్ తీసుకుంటే 1 ఇయర్లో 1 lakh వేకెన్సీస్, అన్ని జాబ్స్ కలుపుకుంది. ఓకే. 1 lakh వేకెన్సీ ప్లస్, నాట్ ఓన్లీ 1 lakh లెస్ దెన్. గతంలో ట్రెండ్ తీసుకుంటే, గతంలో లాస్ట్ 2 years ట్రెండ్ తీసుకుంటే 1 lakh ప్లస్ వేకెన్సీ అన్ని డిపార్ట్మెంట్ కలుపుకుంది. సిజిఎల్, సిహెచ్ఎల్, ఎంటీఎస్, జీడీ కానిస్టేబుల్. ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో మనకి ఎక్కువ వేకెన్సీస్ వస్తుంది. ఎందుకంటే పారామిలిటరీ ఫోర్స్ బలగాలు ఎక్కువ కావాలి మనకి మిలిటరీలో. కాబట్టి ఆ మిలిటరీలోనే మనకి జీడీ కానిస్టేబుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జీడీ కానిస్టేబుల్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్, ఇప్పుడు 25 నోటిఫికేషన్ 40,000 వేకెన్సీ వచ్చినాయి, 40,000 వేకెన్సీ వచ్చినాయి. సో ఒక 50% జాబ్స్ మనకి మిలిటరీ ఫోర్సెస్ వస్తుంది ఎస్ఎస్సిలో. రిమైనింగ్ 50% మనకి అన్ని డిపార్ట్మెంట్ కలుపుకోండి, సిజిఎల్, సిఎస్ఎల్, ఎంటీఎస్. సో ఇట్లా అనమాట. అంటే సిజిఎల్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందంటారా? దాని వరకు వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి? ఇప్పుడు సిజిఎల్ తీసుకుంటే చాలా మంచి పోస్ట్. సిజిఎల్లో 15 to 20,000 యావరేజ్. అంతేనా? 15 to 20,000. ఎందుకు తక్కువ అంటే అది గ్రూప్ బి పోస్ట్ అనమాట, మినిస్ట్రీ వాళ్ళు. ఇప్పుడు దాంట్లో మంచి, ఇప్పుడు సిజిఎల్లో మనకి 20 డిపార్ట్మెంట్ ఉంటాయి, డిపార్ట్మెంట్ వైజ్ ఉంటుంది. సో 20 రకాల డిపార్ట్మెంట్స్ ఉంది దాంట్లో. ఆ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ హోమ్ అఫైర్స్. అంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తారంటే, మేము రిక్రూట్మెంట్ చేయము, ఒక బోర్డుకి ఇస్తారు, ఈ రిక్రూట్మెంట్ చేసి మాకు ఇవ్వని క్యాండిడేట్స్ని. అట్లా మనకి సిజిఎల్ ఏంటంటే సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి
డిపార్ట్మెంట్స్లో మనకి అంటే డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే. కాబట్టి మనకు దాంట్లో ఫస్ట్ తెలవాలి ఆ సిలబస్ ఏంటిది, అది తర్వాత మనం డిపార్ట్మెంట్ చెప్పుకున్నాం. ఓకే. చెప్పుకోవచ్చు. ఓకే. సో, అంటే ఓవరాల్‌గా అంటే మీరిందాక మనం ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి గురించి మాట్లాడినప్పుడు 2 క్రోర్స్ అప్లికేషన్స్ వచ్చాయన్నారు కదా! ఎస్. ఎస్ఎస్‌సికి ఎలాంటి కాంపిటీషన్ ఉంది? ఎస్ఎస్సి కూడా అంతే మేడం. ఇప్పుడు ఎస్ఎస్సిలో మనకి అప్లికేషన్ ఎలా వస్తాయంటే సీజీఎల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సీజీఎల్కి 35 to 40 lakhs ఓకే. క్యాండిడేట్స్ అప్లై చేస్తారు. ఓకే. అంటే 15 to అరౌండ్ 20,000 డిపెండ్ ఆన్ ది. ఇప్పుడు వేకెన్సీ ఎలా వస్తాయంటే ఒక 1 year తీసుకోండి 20,000 వేకెన్సీ వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ వేకెన్సీ తీసుకుంటే 18,000 వేకెన్సీస్. సో ఆ లాస్ట్ ఇయర్ 8,000 వేకెన్సీ. అంటే 1 year వేకెన్సీస్ రొటేషన్ అవుతూ ఉంటాం. అంటే యావరేజ్గా 15 to 20,000 వేకెన్సీస్. లక్షల్లో అప్లై చేస్తే 40 lakhs 15 to 20,000 పోస్ట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. Yes. ఓకే. 40 lakhs 35 to 40 lakhs అప్లై చేస్తారు సీజీఎల్కి మాత్రమే. సీజీఎల్‌కి మాత్రమే. అది మళ్ళీ సిహెచ్ఎల్ వేరే అప్లికేషన్, ఎంటీఎస్ వేరే అప్లికేషన్, ఇలా డిఫరెంట్ అప్లికేషన్ వేరే. సో, అంటే ఈ ఎగ్జామ్‌కి కూడా ఎలిజిబిలిటీకి వచ్చేసరికి ఎవరెవరు ఎలిజిబుల్? ఎస్. ఈ ఎగ్జామ్ కూడా మనకి ఏజ్ చూసుకుంటే 18 to 27, కొన్ని పోస్టులకి 18 to 30 మినిమం అన్రిజర్వ్ కేటగిరీ. సో 18 to 27 కొన్ని పోస్టులకి ఏమో 18 to 30. మేజర్గా అయితే 80% 18 to 27 ఏజ్ అన్రిజర్వ్ కేటగిరీ. తర్వాత ఓబీసీ 3 years, ఎస్సీ ఎస్టీ 5 years. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా లేడీస్ అండ్ జెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో, అంటే కేటగిరీ వైజ్‌గా ఎంత అవుట్ మార్క్స్ అంటే క్వాలిఫై అవ్వాలి అంటే ఎంత మార్క్స్ రీచ్ అవ్వాలి వాళ్ళు? దీనికి సీజీఎల్ కదా మేడం. సీజీఎల్. సీజీఎల్కి ఎలా ఉంటుందండి మేడం, టైర్ 1, టైర్ 2 అనే ప్రాసెస్ ఉంటుంది. ఒకసారి ఓకే. చెప్తాను ఒకసారి. సీజీఎల్ ఎలా ఉంటుందంటే మనకి ఎవ్రీ ఇయర్ మనకి నోటిఫికేషన్ పడతా ఉంది. దీంట్లో 2 stages ఉంటుంది. ఓకే. ఫస్ట్ టైర్ 1 ఉంటుంది. టైర్ 1లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే మ్యాథ్స్, మ్యాథమెటిక్స్ 25 questions, తర్వాత రీజనింగ్ 25 questions, ఇంగ్లీష్ 25 questions, జిఎస్ 25 questions. అంటే ఇక్కడ మ్యాథ్స్ తీసుకొని 25 questions, 1 question 2 marks. ఓకే. అండ్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అంటే 100 marks. థియరీనా ఓన్లీ Objective type. ఆబ్జెక్టివ్ ఒకటి Objective ఈచ్ వన్ 2 మార్క్స్. 2 marks అంటే 100 questions, 1 question 2 marks. ఓకే. 200 marks టైర్ 1. దీనికి నెగిటివ్ మార్కింగ్ 0.50. ఓకే. అంటే 2 marks డిడక్షన్. 2 marks రాంగ్ అయితే 1 mark డిడక్షన్. ఓకే. 0.5. అయితే ఇది క్వాలిఫైయింగ్ మాత్రం టైర్ 1. ఇది ప్రిలిమ్స్ టైర్ 1. టైర్ 1 అనేది క్వాలిఫైయింగ్. మళ్ళీ టైర్ 2 రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తీసుకొని టైర్ 1లో 150+ వస్తే 200కి టైర్ 1 క్వాలిఫై అవుతాం. 150+ కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉంటుంది. క్యాండిడేట్స్ చాలా మందికి ఎక్కువ మంది అప్లై చేస్తారు. ప్లస్ కాంపిటీషన్ ఎవరు ఇస్తారంటే మనకి నార్త్ ఇండియన్స్ కాంపిటీషన్ ఇస్తారు. ఓకే. ఎందుకు అంటే వాళ్ళు ముందు నుంచే ప్లానింగ్ 1 year ప్రిపరేషన్ ప్లాన్. సో వాళ్ళు కట్ ఆఫ్ హై పడడానికి ఛాన్సెస్ వాళ్ళు అంటే ఈ ఇయర్ నోటిఫికేషన్ రాలేదు, మన నెక్స్ట్ ఇయర్ పడుతుంది నోటిఫికేషన్. అప్పుడు వాళ్ళు మళ్ళీ అది అప్లై రాస్తూ ఉంటారు అనమాట. కొంతమంది జాబ్ వచ్చినా కూడా మన దాంట్లో కొన్ని రకాల జాబ్స్ ఉంటుంది. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉంటుంది. నాన్ గెజిటెడ్ వచ్చింది అతనికి శాలరీ విషయంలో గ్రేడ్ పే వచ్చి తక్కువ వచ్చింది, మళ్ళీ రాస్తాడు గ్రేడ్ పే మంచి పోస్ట్ కోసం, ప్రమోషన్ మంచి పోస్ట్ కోసం మళ్ళీ రాస్తాడు. సో అట్లా కాంపిటీషన్ హై అవుతుంది. సో ఎవరైతే సీజీఎల్ రాయాలనుకున్న వాళ్ళు టార్గెట్ పెట్టుకోవాల్సింది టైర్ 1లో అట్లీస్ట్ 150+, అది ఏ కేటగిరీ సరే. ఓకే. అంటే ఇప్పుడు సీజీఎల్లో క్వాలిఫై అవ్వము నా స్టాండర్డ్స్‌కి నాకు తెలుసు. కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ నేను రాసి మళ్ళా అప్లై చేసుకోవచ్చా? ప్రమోషన్స్ కోసం మళ్ళీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయా? రాసుకోవచ్చు. ఇక్కడ ప్రమోషన్ ఏంటంటే మేడం సీజీఎల్ నీకు జాబ్ రాలేదు, సిహెచ్ఎల్ రాసుకో, అదే సిలబస్. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ కదా, నువ్వు సీజీఎల్ ప్రిపేర్ అవ్వు, టైర్ 1 క్వాలిఫై కాలేదు సీజీఎల్, ఇక్కడ సిహెచ్ఎల్ అప్లై చేసుకో. అంటే ఎలా ఉంటుంది అంటే నోటిఫికేషన్, ఇప్పుడు సీజీఎల్ నోటిఫికేషన్ పడ్డది, 1 month తర్వాత సిహెచ్ఎల్, మళ్ళీ 1 month తర్వాత ఎంటీఎస్, మళ్ళీ తర్వాత 2 months జీడీ కానిస్టేబుల్, మళ్ళీ సెలక్షన్ ఇట్లా వస్తూ ఉంటుంది ప్యారల్గా ఆన్లైన్ అప్లికేషన్. అంటే ఇక్కడ అబ్బాయి ఇక్కడ సీజీఎల్ అప్లై చేస్తే ఇది రాలేదు టైర్ 1లో, సిఎస్ కింది పోస్ట్ రాసుకున్నాడు, అది క్వాలిఫై, అది రాలేదు, ఎంటీఎస్ రాసుకుంటాడు, సిలబస్ ఒకటే. ఓకే. సో ఏదో ఒక జాబ్ వస్తుంది. అంటే ప్యారల్గా ఏంటంటే సిలబస్ ఇక్కడ మ్యాథ్స్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే అన్ని కామన్. ఎవరైతే సబ్జెక్ట్ తరువు ఉన్న వాళ్ళు ఆ ఈజీ జాబ్ సీజీఎల్ ప్రిపేర్ అయితే ఆ చిన్న జాబ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో దీనికి వచ్చరికి సాలరీ బేసిక్స్ ఎలా ఉంటుంది? ఎస్, మనకి సాలరీ అంటే డిఫరెంట్ ఉంటుంది మేడం. దీంట్లో సీజీఎల్ వచ్చేసి మనకి గ్రూప్ బి ఆఫీసర్, నాన్ గెజిటెడ్ పోస్ట్. దీంట్లో గ్రేడ్ పే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇందాక చెప్పాం కదా మేడం, గ్రేడ్ పే ఎలా ఉంటుందంటే 4600 గ్రేడ్ పే. అంటే దీనికి లెవెల్ 7 అనమాట. లెవెల్ 1, లెవెల్ 1 to లెవెల్ 2 ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో పే స్కేల్. ఇది సీజీఎల్ ఏమో లెవెల్ 7, లెవెల్ 6 వస్తుంది. ఈ లెవెల్ 7 అంటే 46,000 బేసిక్ పే. 46,000 బేసిక్ పే కాబట్టి సిటీస్ బట్టి, ఇప్పుడు ఎక్స్ సిటీస్, వై సిటీ, జెడ్ సిటీస్. సో మినిమం ఇన్ హ్యాండ్ శాలరీ సీజీఎల్ ఆస్పిరెంట్కి ఇప్పుడు 90 to 1 lakh పర్ మంత్. ఎందుకంటే డిఏ ఉంటుంది. డిఏ అంటే కొంచెం 25% డిఏ. దేని మీద బేస్? శాలరీ మీద. అకార్డింగ్ టు 46 డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ, డిపెండ్ ఆన్ ది పోస్ట్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి కొన్ని పోస్టులు ఉంటుంది, సిబిఐ అని.
సిబిఐ అంటే 13 మంత్స్ శాలరీ వస్తుంది, సెంట్రల్ Okay, బ్యూరో okay. ఇన్వెస్ట్మెంట్. దానికి ఇంకా 1 lakh ఎబో వస్తుంది శాలరీ. కొన్ని పోస్టులు కంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో, ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంది, అది విదేశాల్లో పోస్టింగ్ అనమాట. ఇప్పుడు చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ పోస్ట్ అంటే ఇప్పుడు మనకి డ్యూటీ ఎక్కడ చేయాలంటే న్యూఢిల్లీలో చేయాలి. ఫస్ట్ ప్రొహిబిషన్ పైన 2 years, తర్వాత మనకి ఫారెన్లో వెళ్ళాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అంటే మనకి విదేశాల్లో వెళ్ళాలి. ఓకే. గ్రూప్ బి ఆఫీసర్, మంచి పోస్ట్ అనమాట. అది ఏంటంటే డ్యూటీ ఏంటంటే విదేశాలు 3 years ఇండియాలో ఉండాలి, 3 years అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండాలి. కంపల్సరీ మ్యాండేటరీ అది? కంపల్సరీ నీ ఆప్షన్. ఓకే. అంటే ఒక 2 years ప్రొహిబిషన్ పీరియడ్ తర్వాత ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్, అందుకనే సీజీలో టాప్ పోస్ట్లో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్, ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, ఈ 2 టాపర్స్ చూస్ చేసుకుంటున్నారు. ఓకే. వై? ఎందుకంటే ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో మనకి గవర్నమెంట్ త్రూ విదేశాల్లో వెళ్ళడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ఉంది, దాంట్లో ఐఏఎఫ్ఎస్ అని ఉంటుంది, ఇండియన్ ఫారిన్ సర్వీస్. వాళ్ళ కింద వీళ్ళు పనిచేస్తారు. ఓకే. అంటే వాళ్ళు గ్రూప్ ఏ, వీళ్ళు గ్రూప్ బి. అయితే వీళ్ళకి ఏంటంటే ఎస్ఎస్సీ రిక్రూట్మెంట్ చేస్తుంది. దీనికి వేకెన్సీ కూడా మనకి 400 వేకెన్సీ ఉంటుంది. సో టాపర్స్, టాప్ 10 క్యాండిడేట్స్ దీన్ని చూస్ చేసుకుంటారు మినిస్ట్రీ ఆఫ్. వై ద రీజన్ అంటే మనకి ఇండియాలో చేయాల్సిన సర్వ్, ఇక్కడ డ్యూటీ ఎక్కడ చేయాలంటే మనకి న్యూఢిల్లీ లేదా ఫారెన్. ఒకవేళ ఫారెన్లో మీరు వెళ్తే మీకు ఇక్కడ నుంచి త్రూ మనకి లిస్ట్ వస్తుంది, దాంట్లో గ్రూప్ ఏ, గ్రూప్ బి సిటీస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూకే కానీ జర్మనీ కానీ వెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి మీకు పంపుతారు. అక్కడ మీకు టాప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఎంబసీ అక్కడ పర్ మంత్ శాలరీ 3 lakh. ఓకే. అక్కడ ఇక్కడ శాలరీ అకార్డింగ్ టు ఇక్కడ కరెన్సీ. వాళ్ళు అక్కడ వేరే స్టేట్స్ లో మనకి అక్కడ వేరే కంట్రీలో అక్కడ కరెన్సీ చూస్తారు. అక్కడ నో ట్యాక్స్ డిడక్షన్. సో అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఉందనుకో 36 to 40 lakhs ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ ట్యాక్స్. మీరు గవర్నమెంట్ కూడా మీకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ 3 BHK అపార్ట్మెంట్, గవర్నమెంట్ మళ్ళీ టాప్ సెక్యూరిటీస్, టాప్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్. మళ్ళీ మీకు వాళ్ళ ఫ్యామిలీకి 2 times ఫ్లైట్లో రావచ్చు, పోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. సో బెనిఫిట్స్ అనమాట. చాలా బెనిఫిట్స్. తర్వాత పాస్పోర్ట్ కూడా మనకి రెడ్ పాస్పోర్ట్ వస్తుంది ఎంప్లాయీకి. మామూలుగా మామూలు పాస్పోర్ట్ ఉంటుంది, వాళ్ళకి రెడ్ పాస్పోర్ట్ ఉంటుంది. ఇది ఎంప్లాయీస్కి, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్. సో ఇవన్నీ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది. తర్వాత మీకు మళ్ళీ ఇండియా 3 years అయిపోయిన తర్వాత మళ్ళీ ఇండియా రావచ్చు, మళ్ళీ వేరే కంట్రీ. సో ఇట్లా 3 rotation అనమాట. సో దీంట్లో మీకు శాలరీస్ కూడా పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ వచ్చింది అనుకో, మంచిగా 4 lakhs per month తీసుకోండి. ఇయర్లీ తీసుకోండి 48 lakhs 1 year కి 48 lakhs. అట్లా సిజిఎల్ ఒక్కదానికి మీరు ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు? ఒక్క సిజిఎల్ లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి? ఓకే. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ కి చాలా బెనిఫిట్స్. అందుకు లేడీస్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేయడానికి కారణం ఇది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ మంచిగా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళడం, అక్కడ కూడా సెటిల్ కావడం, తర్వాత మంచి ఎడ్యుకేషన్, తర్వాత మంచి టాప్ మినిస్ట్రీ ఎక్కడ ఉందనుకో అపార్ట్మెంట్ ఇవ్వడము, తర్వాత ఇక మినిస్ట్రీ మన గవర్నమెంట్ త్రూ ఎమ్మెల్యే మినిస్టర్స్ ఉంటారు కదా మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో, మోడీ గవర్నమెంట్లో ఉన్న మోడీ కానీ ఇట్లా వేరే స్టేట్స్ వస్తుంటారు, వేరే కంట్రీ వెళ్తుంటారు కదా, అప్పుడు వాళ్ళకి కలవడం ఇది కూడా మంచి ఆపర్చునిటీ. సో వాళ్ళకి టాప్ హై అక్కడ వేరే కంట్రీలు ఉంటే మీకు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ అనమాట, పర్క్స్. తర్వాత మీ ఫ్యామిలీకి 2 times 3 times వితౌట్ పేమెంట్ లేదు, అంటే సర్వీస్ అనమాట ఫ్లైట్లో. సో మీరు ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక 2 years ఉన్నా కానీ ఇక్కడ మీకు చాణక్యపురం ఉంటుంది, ఢిల్లీలో 3 BHK ఫ్లాట్ ఇస్తారు. ఇక్కడ ఉంటే గవర్నమెంట్ గవర్నమెంట్ అలవెన్సెస్ మొత్తం అవన్నీ. ఒకవేళ ఇండియాలో ఉంటే మీకు శాలరీ 85 to 90. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్. మినిమం 2 years ఇక్కడ సర్వీస్ చేసిన తర్వాత మీకు ఎలిజిబుల్ ఫారెన్ అబ్రాడ్ వెళ్ళడానికి. ఎందుకంటే మినిమం 2 years ప్రొహిబిషన్ పీరియడ్. తర్వాత మీకు ట్రైనింగ్ ఇస్తారు. దీనికి ట్రైనింగ్ ఇక్కడనే మనకి న్యూఢిల్లీలో ఇస్తారు, ఒక 12 weeks ఇస్తారు. తర్వాత మీకు ప్రొహిబిషన్ పీరియడ్ అయిపోతే మీకు ఫారెన్ వెళ్ళిపోవచ్చు. సిటీస్ మనం ఆప్ చేసుకొని ఏ సిటీస్ వెళ్ళాలో దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు అన్నమాట.